హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మీకు నేను మా యాష్ సిటీలోని క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూపిస్తాను, ఎలా జరుగుతుంది ఏంటి అనేసి అని చెప్పి. సో మేము ఈరోజు అలా బయటకు వచ్చాం అనమాట, మాకు హాలిడే రోజు క్రిస్మస్ అని చెప్పేసి అని. సో సరే మీకు ఈరోజు చూపిద్దాం ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి, స్ట్రీట్స్లో ఏమేమి జరుగుతాయి, ఇక్కడ ఏముంటుంది స్ట్రీట్స్ అన్నీ కూడా. బట్ ఈ స్ట్రీట్స్ అంతా కూడా లైట్స్ అయితే ఫుల్ డెకరేట్ చేశారు ఫ్రెండ్స్. సో మీకైతే ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటని, ఓకేనా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పదండి మీకు చూపిస్తాను. సో చూసారు కదా, సో మనం చేస్తున్నాం ఇప్పుడే స్టెఫెన్ స్ట్రీట్కి ఎలా స్టార్ట్ అయ్యాము. సో మేము ఇంకా వేరే ఫ్యామిలీ మాతో జాయిన్ అయ్యారు, భారతి వాళ్ళు. సో అందరం కలిసి వెళ్తున్నాం అనమాట ఈ స్ట్రీట్ అమ్మడి. చూసారనుకోండి ఇక్కడ కూడా మనకు ఏమంటాము అన్ని ఫుడ్ స్టాల్స్ పెట్టారనమాట. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కొన్ని, అలాగే షాపింగ్ స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి కదా, వింటర్ వేర్ అలాంటివన్నీ పెట్టారు ఇక్కడ. చూడండి, నాకైతే లైట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, అండ్ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. చూసారు కదా, ఎవరు చూసా కూడా ఫుల్గా అంతా కవర్ చేసుకొని వచ్చారు వింటర్కి, చలికి తట్టుకోలేక. సో చూడండి, ఇక్కడ వీళ్ళు ఇంత చలిలో కూడా హనీ అమ్ముతున్నారు. చూసారు కదా, ఇక్కడ అంతా హాట్గా ఉంది కదా. ఇక్కడ ఇది ఏంటి అంటే హాట్ వైన్ అంటారు అనమాట వీళ్ళు. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మొత్తం స్ట్రీట్ ఫుడ్సే అనమాట. సో ఇక్కడ చూడండి, వీళ్ళు అన్నీ వీటితో తయారు చేస్తున్నారు కొన్ని. మ్యాక్సిమం ఇక్కడ ప్రతి షాప్లో కూడా కామన్గా కనపడేది ఏంటి అంటే హాట్ వైన్. సో అది వచ్చేసి వీళ్ళు ఫ్రూట్స్తో తయారు చేస్తారు. సో వీళ్ళు ఈ చలికి తట్టుకొని ఇది చేయాలి అంటే ఇలా హాట్ వైన్స్ తాగుతుంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే సిటీలో జనాలందరూ కూడా మ్యాక్సిమం అలా బయటకు వచ్చారు. సో ఇది చూసారనుకోండి, ఇది వచ్చేసి రొమానియా ఎథనిక్ బియర్ డ్యాన్స్ అంటారు అనమాట. ఎలుగుబంట్లు ఉంటాయి కదా, ఎలుగుబంటి డ్యాన్స్ అంటారు వీళ్ళు. చూడండి, ఇది కంప్లీట్ ఎలుగుబంటి చర్మాన్ని ఇలా కొట్టేసి ఇలా స్ట్రీట్స్ అమ్మడి డప్పు వాయించుకుంటా డ్యాన్స్ చేస్తుంటారు. సో ఇదైతే చాలా ఫేమస్ అనమాట. వీళ్ళ ఎథనిక్ సాంగ్స్ ఉంటాయి, అవి ప్లే చేసుకుంటూ స్ట్రీట్స్లో డ్యాన్స్ చేస్తుంటారు. సో ఇక్కడ చూసారనుకోండి, మనకి పీచ్ మిఠాయి ఉంటాయి కదా ఊళ్ళలో, ఆ పీచ్ మిఠాయి అమ్ముతున్నారు. తర్వాత కార్న్ అమ్ముతున్నారు, స్వీట్ కార్న్స్ ఎక్కువ అమ్ముతారు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ షాప్లో చూసారనుకోండి అన్ని వింటర్ వేర్ ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ ఏంటి అంటే జనాలంతా ఇవి ఇష్టపడతారు అనమాట బాగా, స్ట్రీట్ ఫుడ్స్. సో ఎస్పెషల్లీ కార్న్, అందులో ఈ చలికి మ్యూల్ వైన్ అంటే అందరికీ భలే ఇష్టం. ఎవరికి చేతిలో చూసా కూడా మ్యాక్సిమం చూడండి గ్లాసులు ఉన్నాయి కదా, సో ఆ గ్లాసులో అంతా అదే అనమాట మ్యూల్ వైన్. సో నీకు అది కంప్లీట్గా ఏంటంటే ఫ్రూట్స్, ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్తో తయారు చేస్తారు. సో చాలా బాగుంటుంది డ్రింక్. అసలు మీకు వైన్ అనే ఫీలింగే ఉండదు అనమాట, ఏదో ఒక హాట్ జ్యూస్ తాగుతున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా జనాలు ఈరోజు తక్కువ ఉన్నారు. ఏంటి అంటే వీళ్ళు క్రిస్మస్ కదా, సో కొంతమంది కనబడుతున్నారు, లేకుంటే ఈ స్ట్రీట్ అంతా చాలా ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, మన ఊర్లలో ఎగ్జిబిషన్స్లలో అందుకు పెడుతుంటారు కదా లైట్లు, బెలూన్స్ ఇవన్నీ అమ్ముతుంటారు. సో నాకైతే ఫ్రెండ్స్ లిటరల్గా ఈ స్ట్రీట్స్, ఈ హంగామా చూడగానే మా ఊరి దసరా గుర్తుకొచ్చింది. సో ప్రొద్దుటూరులో దసరా చాలా ఫేమస్ అనమాట. సో నాకు అది గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. ఒక పిల్లోడు చాలా బాగా పాట పాడుతున్నాడు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. So breathe the eyes, tell me what you see. A perfect paradise, there it ever seems. I wish that I could make it, I don't wanna fake it. Wish I could erase it and make you I believe, but I'm a bad liar, a bad liar. And now you know you're free to go, that I'm a bad liar, a bad liar. And now you know you're free to go. సో పాట అయితే చాలా బాగా పాడారు ఫ్రెండ్స్. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో మేము కూడా కొంచెం అలా డొనేట్ చేసాము. సో ఇక్కడ ఇలా లోకల్ టాలెంట్స్ అంతా వీళ్ళు ఇలా స్ట్రీట్స్ దగ్గర పాట పాడుతూ ఇలా చేస్తుంటారు అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఆ సాంగ్. సో అక్కడ నుంచి ఇంకొంచెం అలా మేము ముందుకెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, స్ట్రైట్గా మనకి ఏం కనపడుతుందో జైంట్ వీల్.
సో నాకైతే ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అనేసరి అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం అనమాట. సో మేము మా ఊరి దసరా సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు సో ప్రతిసారి తప్పకుండా అయితే ఇది ఎక్స్పీరియన్స్ చేస్తాం జైంట్ వీల్ అక్కడ. సో అక్కడైతే ఒక లెవెల్ ఉంటుంది అనమాట స్పీడ్. మన ఊళ్ళో తెలిసిందే కదా. సో ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటని చూడాలి ఫస్ట్ టైం. సో లాస్ట్ ఇయర్ ట్రై చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. బట్ ఈ ఇయర్ అయితే మా వైఫ్ వీళ్ళందరూ వచ్చారు కాబట్టి సో అందరం కలిసి వెళ్తాము, చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కలర్ఫుల్ అసలు స్ట్రీట్ లైట్స్ అయితే మాత్రం అట్రాక్షన్ మామూలుగా లేవు. నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి, ఓకేనా? అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇంకొకటి, మేము ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం మీకోసము. సో మీకైనా మా వీడియోస్ కింద నచ్చుతుంటే సో లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇక్కడ చూసారనుకోండి, ఈ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు ఈ స్ట్రీట్స్ని అంతా. ఈ లైట్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సో మీకు ఎలా అనిపించింది ఈ లైట్స్ని చూసినప్పుడు? అసలు నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ డెకరేషన్ అనమాట ఇది. సో నేను ఇంతకుముందు వేరే ఒక 2 weeks బ్యాక్ వేరే సిటీకి వెళ్ళినప్పుడు చూసాను, కానీ అక్కడ మాత్రం ఇంకోలాగా ఉండే. బట్ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్టింగ్స్తో వస్తారనమాట వీళ్ళు. సో చూసారు కదా, చాలా బాగుంది. సో ఈ స్ట్రీట్ అంతా ఆల్మోస్ట్ ఇలాగే డెకరేట్ చేశారు ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూడండి ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఈ స్ట్రీట్స్ ఎండ్ తర్వాత ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అంతా ఒక సైడ్ పెట్టారు. లాస్ట్ ఇయర్ ఏమంటే అక్కడ నుంచి ఇక్కడ ఎండ్ వరకు ఉండింది, కానీ ఈసారి కొంచెం ప్రాబ్లం అవుతుంది నడవడానికి అన్నట్టు అనుకునేమో పక్కన పెట్టారు. చూడండి అందరూ ఆల్మోస్ట్ చాలా వరకు రిటర్న్ అవుతున్నారు. మేము మాత్రం ఇప్పుడు వెళ్తున్నాము ఈ స్ట్రీట్స్లోకి. చూడండి జనాలు బాగున్నారు. ఇక్కడ చూసారనుకోండి, క్రిస్మస్ ట్రీ ఒకటి పెట్టారు. చూడండి ఎంత పెద్ద ట్రీ పెట్టారో, చాలా బాగుంది కదా క్రిస్మస్ ట్రీ కూడా. సో రైట్ సైడ్లో మనకు అన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో నేను అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయి ఏంటి, ఇక్కడ ఏం పెట్టారు, కొత్తగా ఏమైనా పెట్టారేమో ఒకటి స్టాల్స్. సో ఇక్కడ ఇంకొక ఆవిడ మౌత్ ఆర్గాన్తో మ్యూజిక్ ప్లే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో నేను అది కూడా చిన్న షార్ట్ యాడ్ చేస్తున్నాను వీడియోలో, చూడండి. మీకు ఆ సాంగ్ ఎలా అనిపించిందో దీని మీద కూడా మీ కమెంట్స్ చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేసి అని. సో ఈవెన్ మౌత్ ఆర్గన్తో కూడా ఆవిడ చాలా బాగా ప్లే చేస్తున్నారు కదా మ్యూజిక్. సో నాకైతే ఈ మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. సో చూడండి ఆల్మోస్ట్ మనము జైంట్ వీల్ దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ చూస్తేనేమో ఫుల్ పెద్ద క్యూ ఉంది. సో చూడాలి ఎంత టైం పడుతుందో ఏమో మరి దీన్ని జైంట్ వీల్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో ఈ లోపల చెప్పాను అనమాట మన వాళ్ళకి, వెళ్ళి టికెట్స్ తీసుకొని అక్కడ లైన్లో ఉండండి, నేను మన వాళ్ళ కోసం షార్ట్ వీడియో తీసుకొని వస్తా అనేసి అని చెప్తున్నాను. సో చూపిస్తాను. చూడండి నాకైతే ఈ జైంట్ వీల్లో ఈ కలర్స్ అండి నాకైతే చాలా బాగా అట్రాక్షన్ కనిపిస్తున్నాయి. అండ్ చాలా బిగ్గెస్ట్ జైంట్ వీల్ కూడా అనమాట ఇది, చాలా పెద్దది. చూడండి అసలు మీకు ఎలా అనిపించాయి ఈ జైంట్ వీల్ చూసినప్పుడు, కానీ తర్వాత ఈ కలర్స్ చూసినప్పుడు మీకేమనిపించిందో చెప్పండి, ఓకేనా, కమెంట్స్లో. సో చూడండి వీళ్ళు సింబాలిక్గా కూడా భలే పెట్టారు, స్ట్రీట్ ఫుడ్స్కి ఆ సింబల్లా పెట్టారు అనమాట. సో ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్ని, పదండి చూద్దాం, ఇక్కడ కూడా చూపిస్తాను నేను. సో మనకి ఎంట్రన్స్ స్టార్టింగ్లోనే అట్రాక్షన్గా క్రిస్మస్ తాత ప్లస్ ఆ స్నో థీమ్ పెట్టారనమాట. చూడండి చాలా బాగుంది. సో చూడండి అక్కడ ఫొటోస్ దిగుతున్నారు అనమాట క్రిస్మస్ తాత దగ్గర. నాకైతే ఇది చాలా బాగా అట్రాక్టివ్గా అనిపించింది ఫ్రెండ్స్ ఇది. సో మీకు చూసినప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్స్లో చెప్పండి. చూడండి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి స్ట్రీట్ ఫుడ్స్, బట్ ఇక్కడ అడిషనల్గా ఏంటి అంటే కొన్ని స్వీట్స్ లాగా ఉన్నాయి. సో ఇక్కడ కూడా హాట్ వైన్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే క్యాండీస్ ఉంటాయి కదా, సో క్యాండీస్ చాలా ఫేమస్ అనమాట రొమానియాలో. సో వీళ్ళు ఇప్పుడు స్ట్రీట్స్లో ఏంటంటే కుప్పలు తెప్పలుగా పెట్టేసి అమ్ముతూ ఉంటారు అనమాట. ఈ మంత్ అంతా కూడా చాలా ఫేమస్ అనమాట, చాలా టేస్టీ కూడా ఉంటాయి ఇక్కడ క్యాండీస్. అసలు చూడండి కలర్ఫుల్ లైట్స్ మాత్రం చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్.
సో నాకైతే పిచ్చ పిచ్చకన్నా వచ్చేసింది. ఈ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా అట్రాక్టివ్గా ఉందన్నమాట లైట్స్ అన్నీ కూడా. చూడండి జనాలు ఎక్కడ చూసా కూడా మంచిగా అందరూ హాట్ వైన్ని తీసుకొని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. చూడండి జైంట్ వీల్కి ఎంత పెద్ద క్యూ ఉందో. సో మా వాళ్ళు ఇంకా టికెట్స్ తీసుకునే దగ్గరే ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే 5 years వరకు పిల్లలకి అందరికీ ఫ్రీ అనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఎక్కడైనా సరే ఫ్రీ. సో 5 years కంటే అబోవ్ ఉంటేనే ఛార్జ్ చేస్తారనమాట. ఇప్పుడిప్పుడే లైన్ తగ్గుతుంది. సో మాకు కూడా టికెట్స్ దొరికాయి. సో మేము కూడా లైన్లోకి వచ్చాం ఫ్రెండ్స్. చూద్దాం ఎంత టైం పట్టి చూస్తే ఒక 1/2 hour పట్టేలాగా ఉంది తినేకే లోపలే. చూడాలి బెటర్ కొంచెం త్వరగా అయినా మూవ్ అయితే చూసేయచ్చు. కానీ చలి మాత్రం విపరీతంగా ఉంది. సో ఇది ఎక్కి పైకి వెళ్ళినప్పుడు చూడాలి మా పరిస్థితి ఎలా ఉంటుందేమో చలికి. బట్ ఇదైతే మాత్రం చాలా అంటే చాలా స్లోగా తిరుగుతుంది. ప్లస్ దారుణం ఏంటంటే 2 rounds వేస్తారంట. టికెట్ మాత్రం ఎక్కువ బాధ వేస్తున్నాడు వీడు. సో వీళ్ళ కరెన్సీలో ఆల్మోస్ట్ ఒక పర్సన్కి 25 rounds తీసుకుంటున్నాడు. జస్ట్ 2 rounds అనమాట. చూడండి అందరూ మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్తున్నారు. సో ఇంకా ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫైనల్గా దగ్గరికి వచ్చేసాము. సో ఇప్పుడు మా టర్న్ వచ్చేసింది. సో ఈ టబ్స్ చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా చూడాలి లోపల కూర్చుంటే అసలు కంఫర్ట్ ఉంటుందో లేదో. బట్ ఎంటర్ అవుతున్నాం మేము కూడా. బట్ చూడడానికే చాలా చిన్నగా అనిపిస్తుంది. చూస్తాం మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను నేను. చూడాలి. బట్ మన ఊర్లలో చూసిన దానికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. ప్లస్ ఇంకోటి చూడండి కంప్లీట్ ప్రొటెక్షన్ అనమాట. వీళ్ళు చుట్టూ నిలబడుకున్నా కూడా మనం అంత హైట్కి ఉండేలాగా వీళ్ళు చుట్టూ ప్రొటెక్ట్ చేశారు. కొంచెం ఇబ్బందిగానే ఉంది. చూడాలి కరెక్ట్గా ఫిట్ అయ్యాం మేము. చాలా చిన్నది. సో 3 people or 4 people అనమాట. సో ఈ బుడ్డోడు ఉన్నాడు పార్థివుల కొడుకు. సో కొంచెం అందరికీ ఇది అయిపోయింది అనమాట. కరెక్ట్గా ఫిట్ అయిపోయాము. ఇంకా చూడాలి పైకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి ఎక్స్పీరియన్స్ అనేసి అని. సో ఈ లోపల మీకు నేను మంచి వ్యూ చూపిస్తాను తిరిగేటప్పుడు, చూసి ఎంజాయ్ చేయండి. సో అయిపోయిన తర్వాత చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేసి అని. పైకి వచ్చినాము అప్పుడే. నేను ఇంకా స్టార్టింగ్ అనుకుంటున్నా. ఇక్కడిది సో ఫస్ట్ రౌండ్ ఏమో బాగానే తిప్పేశాడు. ఈ సెకండ్ రౌండ్కి వెళ్ళిన తర్వాత వీడు పైకి ఒక
హైట్కి వెళ్ళిన తర్వాత హోల్డ్ చేసేసాడు అనమాట. సో మాకైతే చలికి వాసిపోయింది ఫ్రెండ్స్, చాలా చలి ఉండే. సో ఫైనల్గా అలా కిందకి వచ్చేసాం. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఓకే. హైట్ మాత్రం చాలా హైట్ అనమాట. బట్ మన ఊరిలో ఏంటి అంటే చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. ఇంత హైట్ ఉండవు అనమాట, కొన్ని చిన్నగానే ఉంటుంది హైట్ వీల్స్. బట్ ఇది హైట్ ఉండడం వల్ల చాలా చిన్నగా పెట్టారు. సో ఇక్కడ చూసారనుకోండి, ఇంకోటి క్లోజ్డ్ ఇదనమాట, చిన్నపిల్లల కోసం ఇది ఎస్పెషల్లీ. సో ఇది కూడా చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. చూడండి, అందరూ చిన్నపిల్లలు కోసం పెట్టారనమాట. చాలా బాగుంది ఇది కూడా చూడడానికి. సో మనం ఆల్మోస్ట్ స్ట్రీట్ ఎండ్కి వచ్చాం ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా అంతా స్ట్రీట్ ఫుడ్సే ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా ఇంకా ఈ చలికి తట్టుకోవడానికి మేము కూడా డిసైడ్ అయిపోయాము. సో హాట్ ఫ్రూట్ వైన్ ట్రై చేద్దాం అనేసి అని చెప్పి. సో చూద్దాం, మేము ట్రై చేసి ఎలా ఉందో చెప్తాము మీకు, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్. సో హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఈ వైన్ అయితే మాత్రం సూపర్గా ఉంది.